ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం 53 స్టేషన్లు మనకి అమృత్ భారత్ స్టేషన్లు అలాట్ అయ్యాయి. సో మన గుంతకల్ డివిజన్లో 17 స్టేషన్లు ఉన్నాయి. సో ఈ 17 స్టేషన్లో అనంతపూర్ స్టేషన్ కూడా ఒక మేజర్ అమృత్ భారత్ స్టేషన్. మనకి దీంట్లో భాగంగా 29 కోట్లు శాంక్షన్ అయ్యాయి. ఇప్పటివరకు మన అనంతపూర్ స్టేషన్లో శాంక్షన్ అయిన 29.20 క్రోర్లో ఫిజికల్గా 55% వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఫైనాన్షియల్గా 52.74% శాంక్షన్ అది అమౌంట్ పే చేయడం కూడా జరిగిపోయింది. మనకి ఇది ఎస్టిమేషన్ వచ్చేసి ఆగస్టు 31 లోపు చేస్తామనేసి అనుకుంటున్నాము. ఇది ఫస్ట్ అనంతపూర్ స్టేషన్ దాని గురించి. నెక్స్ట్ ఫ్యూచర్లో మనము ఇదే దాంట్లో ఈ కొత్తగా వచ్చే ఫేజ్ 2లో ఓల్డ్ బిల్డింగ్ పక్కన ఇప్పుడు కొత్తగా వచ్చే పోర్టికో బిల్డింగ్ పక్కన ఓల్డ్ బిల్డింగ్ ఇంకోటి ఉంది. ఆ ఓల్డ్ బిల్డింగ్ కూడా తీసేసి దాని ప్లేస్లో కొత్త బిల్డింగ్ కూడా శాంక్షన్ చేశారు. దాంతోపాటుగా అక్కడ ఏసీ వెయిటింగ్ హాల్స్ కూడా వస్తాయి. ఏసీ వెయిటింగ్ హాల్తో పాటు ఓపెన్ వెయిటింగ్ హాల్ వస్తుంది. ఆ తర్వాత మనకి 12 మీటర్ ఎఫ్ఓబి వస్తుంది. 12 మీటర్ ఎఫ్ఓబిలో 3 లిఫ్ట్స్ వస్తాయి, మనకి స్పేషియస్ లిఫ్ట్స్ వస్తాయి, ప్లస్ 6 ఎస్కలేటర్స్ వస్తాయి. అప్ అండ్ డౌన్ 3 ప్లాట్ఫామ్ 1, 2, 3 అండ్ 4లో మనకి మొత్తం కలిపి 6 ఎస్కలేటర్స్ వస్తాయి. వీటికి శాంక్షన్ కూడా మనకి ఆల్రెడీ వచ్చేసింది. సో ఈ వర్క్స్ కూడా తొందరలో మనకి కంప్లీట్ అయిపోతాయి. ఇక్కడ ఇప్పటికి మన ఆంధ్రాలో వచ్చి మొత్తం 13 స్టేషన్స్ ఉన్నాయి. ఇప్పటికి 14 స్టేషన్ అండర్ శాంక్షన్లో ఉంది. సో 13 స్టేషన్లో ఒకటి అనంతపూరు, రెండవది ధర్మవరము, మూడవది కదిరి, నాలుగవది మదనపల్లి రోడ్డు, ఐదవది పీలేరు, మదనపల్లి రోడ్డు, ఇంకోటి పీలేరు, నెక్స్ట్ పాకాల, తర్వాత రాజంపేట, శ్రీకాళహస్తి, డోన్, గుత్తి, తాడిపత్రి, అదోని, మంత్రాలయం రోడ్డు, తర్వాత రేణిగుంట ఫర్దర్ శాంక్షన్లో ఉంది, ఇంకా అవ్వలేదు. సో ఇప్పటికీ మనకి ఆంధ్రాలో అయితే 13 శాంక్షన్ అయ్యాయి. ఇప్పటికి 14th ఫర్దర్ శాంక్షన్ అవుతుంది. అది కాకుండా మన గుంతకల్ డివిజన్లో వచ్చేసి రాయచూరు, యాదగిరి, తర్వాత ఈ స్టేషన్లు కూడా ఫర్దర్గా ఉన్నాయి మనకి.